వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. ఇటు కల్తీ లడ్డు వ్యవహారం అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల్ని కుదిపేస్తుంది. ఇటు వైసీపీ చూసుకున్నా అటు టీడీపీ చూసుకున్నా కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, ఇంకాస్త ముందుకెళ్ళి దాడులు కూడా చేస్తున్నారు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ వార్తల్లో ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కల్తీ లడ్డు వ్యవహారం. మరి ఇటు టీడీపీ జనసేన చేస్తున్నటువంటి విమర్శలకి కౌంటర్లు ఇస్తోంది, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి టీడీపీ కౌంటర్లు ఇస్తుంది. మరి కూటమిలో ఒక భాగమైనటువంటి జనసేన నాయకులు మాత్రం అబ్బే మీరు ఏమన్నా చేసుకోండి, మాకైతే ఏం సంబంధం లేదు అన్నట్లుగా ఏమీ పట్టనట్టుగా కూర్చున్నారు. నిజమే, ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే నిలదీస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అది తప్పని పరిస్థితి, కూటమిలో కీలకం కాబట్టి. జనసేన పార్టీకి అధినేత, అధ్యక్షుడు, పైగా డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఆయనకైతే తప్పట్లేదు. మరి ఆయన నమ్మకంతో ఇంతమంది ఎమ్మెల్యేలని, ఎంపీల్ని వాళ్ళు గెలవడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి జనసేన పార్టీ తరపు నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? మాది కాదులే, మా అంశం కాదులే అన్నట్టుగా ఉండిపోతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆ దీక్షలు, పశ్చాత్తాప దీక్షలు ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే ఆ పార్టీ నుంచి ముందుకు వస్తున్నారు. వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. మరి 100% స్ట్రైక్ రేట్ నాయకులందరూ ఏం చేస్తున్నారు? 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునే జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు కానీ పవన్ కానీ వీళ్ళిద్దరు చెప్తుంది ఏంటి? కలిసి ఉందాం, కలిసికట్టుగా ఉందాం, మరో 15 సంవత్సరాలు మనందరం బలంగా నిలబడదాం అనేటటువంటిది ప్రతి సభలు, సమావేశాలు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పదే పదే చెప్తుంది. జన సైనికులు, ఆ పార్టీ నేతలు తమకు పట్టనట్టు సమస్య నాది కాదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిజమే కదా, ఎవరు ముందుకు వచ్చారు ఈ మధ్య చూసుకుంటే? ఎవరు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులే. అంతెందుకు మొన్నటికి మొన్న లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అనేటువంటి శ్రీధర్ విషయంలో, అరవ శ్రీధర్ విషయంలో కూడా అడపాదడపా ఒకరిద్దరు తప్పితే ఎవరు ఖండించిన పరిస్థితులు కూడా పెద్ద కనపడలేదు. మరి కల్తీ లడ్డు వ్యవహారానికి వచ్చేసరికి టీడీపీ నాయకులు ముందుకు వచ్చేదో మాట్లాడుతున్నారు తప్పితే జనసేనకు సంబంధించి ఎవరు రాలేదు. మరి ఆ విషయం గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కాసింత అసహనం, ఇంకో మాటగా చెప్పాలంటే కోపమే వచ్చింది అనుకోవాలి ఆ పార్టీ నాయకుల మీదే. ఇక్కడ మిగతా వారంటే సరే ఆ పార్టీ నాయకుల సంగతి పక్కన పెట్టినా సొంత అన్నయ్య అయినటువంటి నాగబాబు మరి ఏం చేస్తున్నారు? సొంత సోదరుడికి, అన్నకి అంత గౌరవం ఇచ్చి పార్టీ జనరల్ సెక్రటరీని చేశారు, జనసేనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరి అటువంటి నాగబాబు దేనికి స్పందించాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆ అన్నయ్య. అయితే దీనిపై ఆ అన్నయ్యకి కూడా కోటింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. నాగబాబు సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, మహిళల దుస్తుల వివాదాలపై కొన్ని వీడియోలు విడుదల చేశారు కదా, దీనిని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అలాంటి వివాదాలపై స్పందించడానికి, వీడియోలు చేయడానికి నీకు ఉత్సాహం ఉంటుంది, బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నావు, అలాగే మంచి చెప్పాలని ప్రయత్నించావు, కానీ విమర్శలు మూటగట్టుకున్నావు. కానీ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం, దీనిపై తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై గట్టిగా మాట్లాడడానికి వెనకాడుతున్నావు ఎందుకు? ఆ విషయం కూడా ముందుకొచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం నీకుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా నిజమే కదా, ఆ వ్యవహారంపై స్పందించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఏది? మహిళల వస్త్రధారణ గురించి. మరి ఇటువంటి అంటే తనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఇష్యూ మీద స్పందించినటువంటి నాగబాబు ఇటువంటి కీలక అంశమైనటువంటి కల్తీ లడ్డు వ్యవహారం, వైసీపీ ఒకవైపు టీడీపీపై ఇన్ని అబాండాలు వేస్తుంది, కూటమి ప్రభుత్వంపై అబాండాలు వేస్తుంది, తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తోంది. మరి బయటకు వచ్చి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా నాగబాబుపై ఉంది. మరి నాగబాబు సైలెంట్గా ఉన్నారు. మరి ఇలాంటి అంశంపై సమయం దొరకలేదా? ఎప్పుడు వీడియోలు చేసి సోషల్ మీడియా ద్వారా తన యొక్క అభిప్రాయాలు కానీ విమర్శలు కానీ పంచుకునేటటువంటి నాగబాబు పార్టీ కోసం మాట్లాడే టైం లేదా? ఈ విషయం గురించే క్లాస్ తీసుకున్నారు.
ఆడవాళ్ళ డ్రెస్సులు, సినిమా వాళ్ళ కామెంట్లు ఇస్తుంటారు నాగబాబు. మరి ఈ విషయంలో కూడా ఇది ఎంత పెద్ద అంశం. రాష్ట్రం మొత్తం ఈ విషయంపై ఎన్ని చర్చలు జరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా. ప్రతి విమర్శలు ఎన్నున్నాయి. మరి స్పందించడానికి అంత అలసత్వం ఉంటే ఎలాగనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కోపం తెప్పించినటువంటి అంశం. మరి వెంటనే నాగబాబు అయితే తన నాస్తికత్వం గురించి, వైసీపీ గురించి, లడ్డు వ్యవహారం గురించి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అంటే ఇది ఎట్లుందంటే ఇది ఒకటి గుర్తొస్తుంది. ఏదో స్కూల్లో టీచర్ పరీక్షల టైంలో బెత్తం ఒకటి చేత పట్టుకొని చదవాలి లేకపోతే ఫెయిల్ అవుతారు అని బెదిరిస్తే అప్పటికప్పుడు పుస్తకాలు తీసి తిరగేసేసి చదువుతుంటారు కదా, ఆ విధంగా ఉందన్నమాట. అదే విధంగా ఏదో పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు, కోప్పడ్డాడు కాబట్టి అప్పటికప్పుడు ఒక వీడియో రెడీ చేసి దానికి ఒక రకంగా అందమైన రూపం కల్పించి విమర్శలు చేశారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఈ అంశంపై స్పందించండి అని చెప్పాల్సిన అవసరం లేదు. అది జన సైనికులుగా కానీ, జనసేన పార్టీ నాయకులుగా కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఉండాల్సినటువంటి కనీస బాధ్యత అది మర్చిపోతున్నారు. అలాగే ఇంకో నాయకుడిపై కూడా అసహనంగా ఉన్నారు. ఆయనే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఈయన మధ్య లండన్కి వెళ్ళారు. మరి దాని మీద కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. లండన్ టూర్లకు వెళ్ళడానికి టైం దొరుకుతుంది కానీ వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి సమయం దొరకదా? ఈ పార్టీ అధినేతనే విమర్శిస్తున్నారు కదా. మరి ఎక్కడున్నా కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఒక వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా కూడా విమర్శ చేయొచ్చు, నిజాలు బయటపెట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ అటువంటిది కూడా చేయట్లేదు. ఆయన ఇంకా స్పందించలేదు. మరి ఇంకో క్లాస్ పీకాలేమో ఆయనకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే అరవ శ్రీధర్ వ్యవహారం పార్టీకి ఒక మచ్చగా మారింది. లైంగిక ఆరోపణల కేసు. వీణ అనే మహిళ సదరు బాధితురాలుగా అని చెప్తుంది, నేను బాధితురాలని చెప్తుంది. ఆ విషయంలోనే పార్టీకి ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. ఏ విషయంలోనే టీడీపీ నాయకులు కొంతవరకు స్పందించి సమైక్యంగా వైసీపీని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే అటువైపు నుంచి చేసినా కానీ మరి జనసేన వైపు నుంచి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఒకవైపు వీళ్ళు కలిసికట్టుగా ఉంటేనే ఇంకో 15 ఏళ్ళు అనేది సాధ్యపడుతుంది. కానీ ఇప్పటికే అంతర్గత కలహాలు ఉన్నాయి, ఒకరికొకరు సహకరించుకోవట్లేదు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇరు పార్టీల అధినేతల దృష్టికి కూడా వెళ్తుంది. మరి ఆ విధంగా వచ్చిన ప్రతిసారి కూడా చెప్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. కానీ అది చెవిటోల ముందు శంఖం ఊదినట్టుగా తయారవుతుంది అనేటటువంటిది అటు రాజకీయ విశ్లేషకుల మాట కూడా. అది పవన్ కళ్యాణ్ క్లాస్ పీకినప్పుడు మాత్రం కాస్త స్పందిస్తున్నారు, లేకపోతే సైలెంట్గా ఉండిపోతున్నారు. ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో కూటమి సమైక్యంగా ఉండాలంటే మాత్రం ఒకరికొకరు సహకరించుకుంటేనే, లేదంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం ఆ పార్టీ విజయావకాశాల మీద ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే జనసేన ప్రజల్లోకి వెళ్ళింది, అలాగే 100% స్ట్రైక్ రేట్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించారు. 2 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోవడం జరిగింది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీ మనుగడకి ప్రమాదం ఉంది. ఇదే పవన్కి కోపం తెప్పించినటువంటి అంశం. ఈ మధ్యకాలంలో ఏదన్నా ఉంది అంటే సొంత పార్టీ నేతలపై అయితే ఖచ్చితంగా అటు నాగబాబు కానీ ఇటు జన సైనికులు కానీ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా లేకపోతే మాత్రం ప్రత్యర్థి పార్టీలు చేసేటటువంటి విమర్శలకైతే సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళ విమర్శలు నిజమే అనేటటువంటి భావన అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికైనా జనసేన పార్టీ కూటమి కానీ కలిసి ఉంటే తప్పితే రానున్న రోజుల్లో వీళ్ళ మనుగడ అనేది, కూటమి బలం అనేది సన్నగిల్లే అవకాశం అయితే ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి స్పెషల్ అనాలిసిస్.